హాయ్, హలో, నమస్తే. నేను మీ నరేష్. మ్యాచ్ అయితే సూపర్ మ్యాచ్ చూసినాం. కానీ ఆర్సీబీకి మళ్ళీ దరిద్రం. 1 రన్‌తోని ఓడిపోయింది మ్యాచ్. మరి కేకేఆర్ అదృష్టం. మరి లాస్ట్ మిచెల్ స్టార్క్ గురించి మాట్లాడాలి. మిచెల్ స్టార్క్ 25 క్రోర్స్ ప్లేయర్. ఫస్ట్ ఆర్సీబీకి మొమెంటమ్ ఇచ్చిండు. మళ్ళీ లాస్ట్ ఓవర్‌లో కూడా కరణ్ శర్మతో మొమెంటమ్ ఇచ్చిండు. మరి ఇక నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఆడకపోవచ్చు మిచెల్ స్టార్క్ అయితే. సరే, మ్యాచ్ గురించి చెప్పుకుందాం. సూపర్ బ్యాటింగ్ అయితే రజత్ పటిదార్ అండ్ విల్ జాక్స్. మస్తు చేసింగ్ రౌండ్ అది. సరిపోతుంది స్కోరు. నేను ఫస్ట్ ప్రివ్యూలో చెప్పాను 220 దాటితే చేసింగ్ కష్టమని. కానీ అంతవరకు రీచ్ అయ్యారు కరెక్ట్గానే. కానీ జస్ట్ మిస్ పాపం ఆర్సీబీ. దరిద్రం అట్లా ఉంది. కానీ చేసింగ్ చేస్తే బ్యాటింగ్లో మ్యాచెస్ అయితే కంపల్సరీ గెలుస్తుంది ఆర్సీబీ. ఇంకా మిగతా మ్యాచ్లు కూడా చేసింగ్లో అయితే వాళ్ళకి బ్యాటింగ్ ఒకటే బలం. బౌలింగ్లో కూడా అసలు బౌలింగ్ అనేది నమ్మనే నమ్మదు ఈసారి అయితే. మిగతా మ్యాచ్లో కూడా బౌలర్స్ని ఏ బౌలర్తోనైతే మ్యాచ్ అయితే గెలవదు. బ్యాట్స్మెన్స్తోనైతే మ్యాచ్ అయితే గెలుస్తుంది. అట్లా టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకుంటూ కరెక్టే ఆ గ్రౌండ్లో చేసింగే విన్ అవుతుంది. కాకపోతే స్కోర్ 200 బిలో ఉండాలి. 190, 200 లాస్ట్ ఈజీ స్కోర్ చేసే అవుతుండే. కాకపోతే పవర్ ప్లేలో నారాయణ్ అయితే కంట్రోల్ చేసి ఆ వికెట్ తీసినారు. కానీ ఫిలిప్ సాల్ట్ ని ఒక్క ఫర్గ్యూసన్ ఓవర్లో ఒకటే కొట్టించిండు బాగా. 28 రన్స్ మైనస్ చాలా మైనస్ అయింది. ఒక 10 రన్స్ మిగిలించుకుంటే లాస్ట్లో మ్యాచ్ చాలా బాగుండేది కదా. అట్లా అని కూడా తను అవుట్ అయినాక మళ్ళీ కంట్రోల్ కంబ్యాక్ చేసిర్రు. కేకేఆర్ నుంచి వికెట్స్ పడిపోయినాయి. 3 వికెట్స్, 4 వికెట్స్. శ్రేయస్ అయ్యర్ మెల్లగా ఆడినప్పటికీ 35 బాల్స్లో 50 చేసిండు. అయినప్పటికీ రసల్ని కూడా కంట్రోల్ చేసిర్రు. స్కోర్ని కంట్రోల్ లాస్ట్లో మళ్ళీ ఎవరితో కొట్టించినారు అని వేరే సింగ్తో కొట్టించినారు. వేరే 9 బాల్స్ 28 కొట్టిండు అతను. తనతో కొట్టించారు. లాస్ట్ డెత్ ఓవర్స్లో ఆర్సీబీ మళ్ళీ పూర్ పర్ఫార్మెన్స్. ఒక 10 రన్స్ సేవ్ చేసుకుంటే మ్యాచ్ గెలిచిపోయింది. మొహమ్మద్ సిరాజ్ 2 6లో ఒక 4. లాస్ట్లో అతని పేరు యాజ్ దయాల్కి అయితే మళ్ళీ అది టూ మచ్. రసల్కి అయితే మంచి బాల్స్ వేసింది యాకర్స్. కానీ డెత్ ఓవర్స్లో ఆర్సీబీకి అదే మ్యాచ్ చేసింగ్ చేసినప్పుడు కూడా అదే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు అదే డెత్ ఓవర్స్లో మ్యాచ్ని ఎలాగైనా పోగొడుతున్నారు. అదేవిధంగా చేసింగ్ కలిసి వచ్చింది. కానీ ఫస్ట్ ఓవర్ చేసింగ్ వచ్చినప్పటికీ మ్యాచ్ గెలిచే మ్యాచ్ జస్ట్ మిస్ అయిపోయింది ఆర్సీబీ దరిద్రం. గెలిచే మ్యాచ్ దినేష్ కార్తిక్ అవుట్ అయినాక అయిపోయింది అనుకున్నాం. కానీ కరణ్ శర్మది కానీ స్టార్కి ఇచ్చిండు. అది స్టార్ కావాలని కొట్టుకోరా బాబు అని ఇచ్చినట్టు ఇచ్చేసిండు. 20 రన్స్, 25 crores ప్లేయరు, ఐపీఎల్ కాస్ట్లీస్ ప్లేయరు. మరి 30 లక్షలు, 20 లక్షల ప్లేయర్స్ కూడా ఎట్లా ఆడుతున్నారు మన దాంట్లో ఇండియన్ ప్లేయర్స్. 25 నేను ఫస్ట్ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తున్నాను. ఈ స్టార్క్ వల్ల ఎటువంటి ఉపయోగమే లేదు కేకేఆర్కి. వచ్చిన మ్యాచెస్ అని ఇంకా పోగొడతారు. తను తీసేస్తే ఇంకా టాప్లో ఉంటారు. తన వల్ల మ్యాచెస్ ఇంకా పోయే ఛాన్స్ ఉంది. కానీ ఐపీఎల్కి T20కి పనికిరారు. అసలు ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్కే T20 ఆడడు. మళ్ళీ మన ఐపీఎల్ అంత తీసుకొని ఎందుకు తీసుకున్నారో తెలియదు. అది అట్లా ఉంటే మరి బెంగళూరు ఆర్సీబీ బ్యాటింగ్కి వస్తే ఫస్ట్ విరాట్ కోహ్లీ మంచి స్టార్ట్ ఇచ్చిండు. డూప్లెసిస్ అయితే ఎప్పటిలాగానే ఫెయిల్ అవుతూనే ఉన్నాడు ఈసారి మొత్తం కూడా. అసలు స్ట్రగుల్ అవుతున్నాడు. సరే లేనే లేదు. కోహ్లీ వికెట్ మాత్రం కొంచెం డిస్కషన్, కొన్ని అనుమానాలు, కొన్ని డిస్కషన్ చాలా జరుగుతుంది. ఇంకా ఇప్పటికీ జరుగుతూనే ఉంది. కోహ్లీ చాలా సీరియస్. కాకపోతే అది ఎంపైర్ డిసిషన్, ఫైనల్ డిసిషన్ కాబట్టి ఆయన కూడా అది అవుటే. గ్రీస్ బయట ఉన్నాడు కాబట్టి అట్లా కన్సిడర్ చేసారు ఎంపైర్స్. కానీ అవుటే అదైతే కరెక్ట్ డిప్ అవుతుంది బాల్. పైన నుంచి ఇట్లా దిగుతుంది కాబట్టి డిప్ అవుతుంది బాల్. అది అవుటే డిసిషన్, కరెక్ట్ ఎంపైర్ డిసిషన్. నెక్స్ట్ తర్వాత పటిదార్, విల్ జాక్స్ మాత్రం అనుకున్నట్టే బాగా ఆడుతున్నాడు. విల్ జాక్స్ బాగా ఆడిండు. మ్యాచ్ సేమ్ మళ్ళీ స్టార్క్ బౌలింగ్లోనే మొమెంటం వచ్చేసింది. 3 6, 1 4 కూడా 22 రన్స్తో మొమెంటం ఇచ్చిండు మిచెల్ స్టార్క్కి. అలా పటిదార్ స్పిన్నర్స్ని బాగా కొట్టిండు. ఇద్దరు పార్ట్నర్షిప్ 108 పార్ట్నర్షిప్ 48 బాల్స్కి బాగానే తీసుకొచ్చినారు. మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇద్దరు ఆడినారు. కానీ ఒక ఓవర్ రసల్ బౌలింగ్ ఎప్పుడు చేంజ్ అయిందో ఆ బౌలింగ్లో ఇద్దరు ఒకటేసారి అవుట్ అయిపోయారు. ఆ ఇద్దరు వికెట్లు పోవడం మళ్ళీ కొంచెం అప్పటికి మ్యాచ్ చేతిలోకి వచ్చేసింది. తర్వాత మిగతా బ్యాట్స్మెన్స్ ఈజీగా ఫినిష్ చేయవచ్చు ఆ మ్యాచ్ని. కాకపోతే ఆ ఇద్దరు అవుట్ అయ్యేసరికి మళ్ళీ కంబ్యాక్ అయినట్టు ఉంది. కానీ కాకపోతే తర్వాత గ్రీను ఒక 6 కొట్టి వెంటనే అవుట్ కావాల్సింది. తన బాధ్యతగా కెమెరాన్ గ్రీన్ మళ్ళీ హ్యాండ్ ఇచ్చిండు. చాలా పొరపాటు, స్లోగా ఆడి మ్యాచ్ని చేతిలో తీసుకెళ్లాల్సింది ముందుకి. కానీ కెమెరాన్ గ్రీన్ మళ్ళీ పొరపాటు మ్యాచ్ మొత్తం పాడు చేసి మ్యాచ్ మొత్తం ఇబ్బందులు పెట్టింది. కాకపోతే ఈజీ గెలిచే మ్యాచ్ ఆర్సీబీని
కెమెరాన్ గ్రీన్ ఒకడు, లోమ్రోర్ ఒకడు. మళ్ళీ ఇద్దరు తొందరగా ఒకటే ఓవర్లో అవుతారు సునీల్ నారాయణకి. మెల్లగా ఆడుకుంటా అయిపోయేది మ్యాచ్ ఈజీగా. దినేష్ కార్తిక్ ఉన్నాడు వెనకాల కాబట్టి బాగుంటుంది. ఇద్దరు మళ్ళీ కెమెరాన్ గ్రీన్ మాత్రం చాలా పొరపాటు చేసిండు. మ్యాచ్ పోవడానికి కారణం చాలా, ఎందుకంటే స్లోగా వెళ్ళి తీసుకెళ్ళి ఒక 6 కొట్టిండు సరిపోతుంది. మళ్ళీ స్లోగా వెళ్ళాల్సింది, మ్యాచ్ని తీసుకెళ్ళాల్సింది పక్కన ఉన్న బ్యాట్స్మెన్ని. ఎందుకంటే చాలా 42 బాల్ 68 రన్స్ పెద్ద తేడా ఏం లేకుండే, 20 డిఫరెన్స్ ఉండేది. నెక్స్ట్ కార్తిక్ వచ్చి తర్వాత ప్రభు దేశాయ్ని ఇంపాక్ట్ ప్లేయర్ తీసుకొచ్చిండు. అయినప్పటికీ పర్లేదు చిన్న క్యామియో 25 రన్స్ ఆడినప్పటికీ పక్కన నుంచి దినేష్ కార్తిక్ ఇద్దరు క్యామియో. కాకపోతే ప్రభు దేశాయ్ కొన్ని చాలా డాట్ బాల్స్ అయితే ఆడింది స్పిన్నర్స్కి, కొంచెం ఉంటుంది. కార్తిక్ ఇంకా లాస్ట్ కొంచెం ఇబ్బంది అయింది ఆ డాట్ బాల్స్ వల్ల. కార్తిక్ స్ట్రైక్ సరిగ్గా రాక కొన్ని బాల్స్ 2 overs 31 దాకా వచ్చేసింది. అప్పటికే మ్యాచ్ కేకేఆర్కి అయితే వచ్చేస్తుంది. వచ్చినప్పటికీ మ్యాచ్ మాత్రం కేకేఆర్కి అయిపోయింది. కార్తిక్ అవుట్ కానీ అనుకున్నారు, కానీ మళ్ళీ లాస్ట్ ఓవర్ డ్రామా మళ్ళీ మొమెంటం మిచెల్ స్టార్క్ వచ్చిందంటే మళ్ళీ ఇచ్చేసింది. కరణ్ శర్మ 3 sixes కొట్టి సూపర్ ఫినిష్ అవుతుంది అనుకున్నాం. ఆ ఒక్క బాల్ అవుట్ అయిన అనవసరంగా ఫుల్ టాస్. ఆ 1 or 2 వచ్చేసింటే మ్యాచ్ గెలిచిపోయేవాళ్ళు. ఒక్క బాల్ మైనస్ వల్ల ఆర్సీబీ అయిపోయింది. లాస్ట్ బాల్ 3 runs ఉంటే ఆ ఫర్గ్యూసన్ షాట్ 2 runs ఉరికినా సూపర్ ఓవర్ ఉండేది. ఇది ఏముంది కానీ ఆర్సీబీ ఈ దరిద్రం. కాకపోతే చేసింగ్లో అయితే బ్యాటింగ్లో అయితే గెలవగలుగుతారు మ్యాచ్లో. ఇంకా మిగతా మ్యాచ్లో అయితే చేసింగ్లో ఛాన్స్ ఉంటుంది. చేసింగ్ అయితే బౌలింగ్ అయితే నమ్ముకునే సీనే లేదు ఈసారి. చేసింగ్ మ్యాచ్ చేసి గెలుస్తుంటారు. చూద్దాం మరి నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఎట్లా కంబ్యాక్ వస్తారో. మరి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, లైక్ చేసి చూడండి ప్లీజ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మ్యాచ్ పంజాబ్ జీటీ నడుస్తుంది, పంజాబ్ బ్యాటింగ్ చేస్తుంది. ఈ మ్యాచ్ కూడా చూడాలి, బాగుంటుంది. పంజాబ్ కూడా ఓడిపోయి వస్తుంది, జీటీ కూడా ఓడిపోయి వస్తుంది.